ఏపీ ప్రభుత్వ పెద్దలకు సారీ చెప్పారు శ్రీరెడ్డి. గతంలో చంద్రబాబు, పవన్, అనితపై చేసిన వ్యాఖ్యలకు సారీ చెబుతున్నట్టు ప్రకటించారు. జగన్ తిట్టమంటే బూతులు తిట్టామని, సజ్జల స్క్రిప్ట్ ఇచ్చి తిట్టించారని శ్రీరెడ్డి అన్నారు. ఏదైనా గొడవలు ఉంటే పెద్దలతో చూసుకోవాలని, తమలాంటి వారిపై వద్దన్నారు శ్రీరెడ్డి. మీ పర్సనల్గా వెళ్ళడం, మీ పర్సనల్గా మీ కుటుంబ సభ్యులను తిట్టడం, ఒక పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, అలాగే లోకేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకి, అలాగే మీ సోషల్ మీడియా వాళ్ళకి, మీ మీడియా వాళ్ళకి అందరికీ సారీ. మీరు కొట్టిన లాస్ట్కి చెప్పించుకునేది సారీ కోసమే కదా, అదేదో ముందే చెప్తే అయిపోతుంది కదా. మీకు ఏమైనా ప్రభుత్వ పరంగా ఏమైనా తప్పిదాలు జరిగితే మీరు వ్యతిరేకించండి, పర్వాలేదు. కానీ మా కుటుంబ సభ్యుల్ని అన్నారు కాబట్టి ఈరోజు కక్షా రాజకీయాలు చేస్తున్నాము అని చెప్పేసి కొంతమంది బహిరంగంగానే మాట్లాడుతున్నారు. కార్యకర్తకి ఏముంటదండి, వాళ్ళ ఇంట్లో సరిగ్గా ఒకటి ఉంటే ఒకటి ఉండదు. వాళ్ళకి సమఉజ్జీలతో ఫైట్ చేయండి ప్లీజ్. రాజకీయంగా మీరు సమఉజ్జీలు, మీకు 1000 కోట్లు ఉన్నాయి, ఆయనకి 1000 కోట్లు ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను కేవలం జగనన్న మీద అభిమానంతో, భారతమ్మ గారి మీద అభిమానంతో చేసిన వీడియోలే. అది కూడా మీ మీడియాలో, అలాగే మీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎంతమంది ఎన్ని రకాలుగా, ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు మీ రేణు దేశాయ్ గారిని మీ ఫ్యాన్స్ హెరాస్మెంట్ చేశారని పబ్లిక్గా ఆవిడ చెప్పింది, ఆవిడ మీకు గుర్తులేదా? అల్లు అర్జున్ గారు ఎన్ని రకాలుగా మేము ఒక హీరో అయ్యుండి ఇలా చేయడం ఏంటి, ఇలాంటి కథలు చేయడం ఏంటి అన్న తర్వాత అసలు అల్లు అర్జున్ గారిని మీ సోషల్ మీడియా, మీ జనసేన వాళ్ళు ఎంత టార్చర్ చేసి ఆయన్ని హెరాస్మెంట్ చేస్తున్నారో మీకు తెలీదా? మీ ఫ్యామిలీ వాళ్ళని, మీ వాళ్ళు, కానీ వాళ్ళ మీద కేసులు ఉండవు. మీకు సారీ. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే మేమైతే జగనన్న అయితే విడిచిపెట్టలేమండి, ఇదైతే క్రిస్టల్ క్లియర్.